ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, నన్ను తలుచుకుంటూ ఒక నెంబర్ని మనసులో అనుకో తల్లి అనేసి ఒక చక్కని సందేశాన్ని బాబాగారు తెలియజేయబోతున్నారండి. ఇక్కడ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా అండి, ఇక్కడ కుండలపై ఏదో ఒక నెంబర్ని మీ మనసులో తలుచుకోండి. ఉదాహరణకు నేను 1వ నెంబర్ అయితే అనుకుంటున్నాను. 1వ నెంబర్ మీ మనసులో అనుకొని మీ సంకల్పం అంటే మీకు ఏది అయితే బలమైన కోరిక ఉంటుందో అది మీ మనసులో కోరుకోండి. అలా అనుకున్నాక మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ నెంబర్ రూపంలో తెలియజేయడం జరుగుతుందండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ముందుగా 1వ నెంబర్ అనుకున్న వారి కోసం బాబా గారు తెలియజేయబోయే సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీవు 1వ నెంబర్ కుండను తలుచుకున్నావుగా తల్లి, నీవు ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆందోళన చెందుతూ నీ వారిని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఎవరో ఒకరు వచ్చి ఏదో అన్నారు అని ఆందోళన చెందుతూ నీ వారి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు తల్లి. ఎవరో వచ్చి ఏదో అన్నారు అని ఆ విషయం నీవు మనసులో పెట్టుకొని నీవు భయపడుతూ నీ వారి అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నావు తల్లి. దాన్ని నీవు పదే పదే ఆలోచించడం మంచిది కాదు తల్లి. జాగ్రత్తగా ఉండు. నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అనే భయంతో కొందరు నీ ఎదురుగా ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ నీ ఎదుగుదలను ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీవు ఆ మాటలను మనసులో పెట్టుకొని బాధపడుతున్నావు కదా తల్లి. నీవు ఇక ఇటువంటి మానసిక స్థితిని వదిలిపెట్టాలి. లేకపోతే ఇటువంటి వారు నీ మానసిక ప్రశాంతతని చెడగొడుతూ ఉంటారు. నీవు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా దాని గురించి ఎంతగానో ఆలోచిస్తావుగా, మరి ఎందుకు ఎవరు ఏదో అన్నారని చేసిన దాని గురించి అన్నిసార్లు ఆలోచిస్తున్నావు? ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు? నీవు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. అయినా సరే ఎదుటివారు నీ యొక్క ఎదుగుదల ఆపడానికి చేసే పనులు గమనించకుండా వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారు అనుకొని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రయాణాన్ని ఎందుకు ఆపేస్తున్నావు? ఇటువంటిది అసలు చెయ్యకు తల్లి. నీకు అసలు మంచిది కాదు. నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. ఏదైనా సరే చక్కగా సరిదిద్దుకునే సమర్థత అయితే నీకు ఉంది. నీలో ఉన్న లోపం ఏమిటంటే ఎదుటివారిని గుడ్డిగా నమ్మకం. ఆ నమ్మకమే నిన్ను ఎన్నో బాధలకు గురి చేస్తుంది. కనుక నీవు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. నీ కోసం, నీ కుటుంబం కోసం నీవు జాగ్రత్తగా ఉండాలి తల్లి. నీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్ణయాలు తీసుకో. ఎదుటివారి వచ్చి కొంచెం నమ్మకంగా మాట్లాడేసరికి వారిని గుడ్డిగా నమ్మేస్తావు. నీవు అప్పుడు తెలియక వారి మాటలను నమ్మి నీకు వచ్చే మంచి స్థాయిని కూడా కోల్పోతున్నావు. నీవు ఇటువంటి పనులు చెయ్యకు తల్లి. నీవు నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తున్నావు, నన్ను నమ్ముతున్నావుగా. అటువంటప్పుడు నీవు ఆపదలో ఉంటే నేను వదలను కదా. ఏ విషయంలోనైనా సరే నేను నిన్ను ప్రోత్సహిస్తాను. నీవు ఏ ఆపద నుండి అయినా నేను కాపాడుతాను. ఇప్పటి నుండి నీవు ఎవరి మాటలు నమ్మకు. నీ భవిష్యత్తును కాపాడుకోవాలి. పాడు చేసుకోకు. నీ భవిష్యత్తు కోసం, నీ వారి భవిష్యత్తు కోసం మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. నీకు ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉంటాయి అనేసి బాబాగారు తెలియజేస్తున్నారండి. ఇక ఇప్పుడు 2వ నెంబర్ కుండను అనుకున్న వారి కోసం బాబాగారు అందించబోయే సందేశం ఏమిటో తెలుసుకుందాం. తల్లి, నీవు 2వ నెంబర్ కుండను తాకావుగా. ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలమైన ఇబ్బందులతో నీవు బాధలు పడుతూ ఉన్నావు. వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నావుగా. నీవు ఎన్ని పరిహారాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనుక్షణం నీవు ప్రతి దానిపై ఆందోళన చెందుతున్నావు. వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతున్నావు కదా తల్లి. నీవు ఒకవైపు కుటుంబానికి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. కుటుంబం గడవడానికి ఎంతో కష్టంగా ఉన్నా ఈ రోజులన్నిటినీ ఎలా మార్చుకోవాలో నీకు అర్థం కావటం లేదు కదా. నీవు చేసే ప్రయత్నాలు కలిసి రాక ₹1 లాభం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు నన్ను మరువకు. నీకు నేను అన్నీ సమకూర్చుతాను. నీవు విసుగు చెంది నీ కుటుంబం కోసం ఎంతో ఆలోచిస్తున్నావుగా. బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఎటువంటి సదుపాయాలు సమకూర్చలేక ఏమి చేయాలో అర్థం కాక అనేక రకాల ఆలోచనలు నిన్ను కృంగిపోయేలా చేస్తున్నాయి. నీకు ఉద్యోగం లేదు అనేసి బాధపడకు. నీకు డబ్బు సమస్య ఉంది అని కృంగిపోకు తల్లి. నీకు ఆర్థికంగా కూడా అన్నీ సమకూరేలా నేను చేస్తాను తల్లి. నేను నీ వెన్నంటే ఉంటాను. ఇక 3వ నెంబర్ను తాకిన వారికి బాబాగారు అందించబోయే సందేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నీవు 3వ నెంబర్ కుండను తాకావుగా తల్లి. ఈ రోజు నుండి నీకు పట్టిన దుష్టశక్తుల నుండి విముక్తి అయితే కలుగుతుంది. వాటి వల్ల నీకు ఎంతో బాధలు అనుభవిస్తున్నావుగా. అన్ని రకాలుగా నరకయాతన అంటే ఏమిటో చూస్తున్నావు. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను బాధిస్తున్న కఠినమైన రోజులు ఇక నీకు మాయం కాబోతున్నాయి తల్లి. నీకు నీ కుటుంబ సభ్యులతో మనశ్శాంతి లేకుండా ఉంది. ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నావు. ఎన్నో అప్పులతో బాధపడుతున్నావు. వాటిని తీర్చలేక ఎన్నో ఇబ్బందులు, వారి నుండి వచ్చే మాటలు పడుతున్నావు. నీకు ఇక ఇటువంటి రోజులు మాయం కాబోతున్నాయి తల్లి. ఈ రోజు నుండి నీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. దానికోసం మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నావుగా. అన్నీ సక్రమంగా జరిగేందుకు మనకు దైవశక్తి కూడా ఎంతో అవసరం. ఆ దైవశక్తిని మీరు పెంచుకోండి. ఇక నుండి మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అప్పాల మాలను తయారు చేసుకొని స్వామివారికి మాలగా వెయ్యండి. ఆ తర్వాత స్వామివారికి మీ ఇబ్బందులు అన్నీ తెలియజేయండి తల్లి. ఆ హనుమంతుడు మీ కష్టాలు అన్నీ తొలగిస్తాడు. ఇలా 5 మంగళవారాలు చేయండి. నమ్మకంతో చేయండి. నమ్మిన వారికి ఎప్పుడూ లోటు చేయడు ఆ భగవంతుడు. మీకు మంచి ఫలితాలు అందిస్తాడు. మీకు వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయ దర్శనం కూడా చేసుకోండి. నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఇక 4వ నెంబర్ని మనసులో అనుకున్న వారి కోసం బాబాగారు అందించే సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 4వ కుండను తాకిన వారికి ఈ శుభవార్త వింటే మీరు ఆనందం కలుగుతుంది. నీవు ఎటువంటి శుభవార్త విని చాలా కాలం అయ్యింది కదా. ఇక నుండి ఇటువంటి శుభవార్తలు నీవు వింటూనే ఉంటావు. ఆ శుభవార్త ఏమిటంటే నీకు మహారాజయోగం కలగబోతుంది తల్లి. చెప్పేది ఏముంది, నీకు సకలం సిద్ధిస్తాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బిడ్డ నీవు మనసారా నవ్వి, కంటి నిండా నిద్రపోయి, కడుపు నిండా తిని, నువ్వుగా చేసిన పొరపాటు పనికి సర్వస్వం కోల్పోయి నీ కుటుంబాన్ని పోషించలేని స్థితికి వచ్చావు. అయిన వారి దగ్గర కాని వారి దగ్గర అప్పులు చేసి నీ గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నావు. చివరికి నీ కుటుంబ సభ్యులకు అబద్ధాలు చెప్పే స్థితికి వచ్చావు. ఇటువంటి రోజులను నీవు ఎదుర్కొంటున్నావు. అందువల్ల మీ మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. మీ ఇంట్లో వారితో సఖ్యత లేకుండా పోతుంది తల్లి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నీవు నీ కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడివి. కానీ నీవు చేసిన పొరపాటు పని వలన వీటన్నిటినీ కోల్పోయి వాటి గురించి వారు ప్రశ్నిస్తారేమో అని వారిని దూరం పెట్టావు. కానీ వారు నిన్ను గౌరవ మర్యాదలతో చూసుకుంటున్నారుగా. నిన్ను కాస్త అయినా బయటపడేలా చేయడానికి వారు నీకు కొంతపాటి భారం తీరుస్తున్నారు. కానీ నీవు నీ తప్పులను కప్పిపెట్టుకోవడం కోసం వారిని దూరం పెట్టావు. అదే నీవు చేసిన పెద్ద తప్పు తల్లి. ఇక ఇప్పటి నుండి నీ పద్ధతిని నీవు మార్చుకోవాలి. నీవు కొంచెం మారాలి. వారికి కూడా నీపై ద్వేషం కలిగితే వారు ఇకపై ఎప్పుడూ కూడా నిన్ను దూరం పెట్టి మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయరు. ఇకపై నీ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ఉండు. ఎల్లప్పుడూ నీకు తోడుగా నిలబడేవాడు నీవాడు. ఇకపై నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు అంతా సమకూరుతాయి. ఇక 5వ నెంబర్ కుండను మనసులో అనుకున్న వారికి బాబాగారు అందించే సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక నీవు 5వ నెంబర్ కుండను తాకావు కదా తల్లి. ఇప్పటి వరకు నిన్ను పీడిస్తున్న బాధలన్నీ పోతాయి. ఇకపై నీకు అన్ని సంతోషాలే. నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవమ్మా. నీ బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు. ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన అప్పులు అన్నీ తొలగిపోతాయి. నీవు కోరుకున్నవన్నీ లభిస్తాయి. నీ సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. నీ బిడ్డల భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దుతావు. మీరు ఎలాంటి జీవితం కావాలనుకున్నారో అలాంటి జీవితం జీవిస్తారు. మీకు సంతృప్తికరమైన జీవితం జీవిస్తారు. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల భవిష్యత్తునేగా కోరుకునేది. నీకు నీ బిడ్డలకు కోరుకున్న జీవితం ఇస్తాను. మీకు ఆర్థికంగా పుంజుకోవడానికి సమయం వచ్చింది తల్లి. మీరు కోరుకున్న స్థాయికి వెళతారు. మీ జీవితం అంతా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. దానికి ఎప్పుడూ నా ఆశీస్సులు మీకు ఉంటాయి. ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయండి. ఆ బాబాగారిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. Thank you for watching. Please like and support my channel.